మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ 3వ బుధవారం ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబం ఆశీర్వదించును గాక. గడిచిన 20 రోజుల పాటు మనలను మన కుటుంబాలను ఆయన రెక్కల భద్రపరిచి ఈ 21వ తారీఖున ఈ 3వ బుధవారం ఈ విధంగా మనం ఈ ప్రార్థనలో కూడుకొని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి మనకింతవరకు కూడా చాలిన దేవునిగా తోడే ఉన్నందుకు ఒక్క క్షణం 2 చేతులు దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, ఆ మాట మనల్ని సరిచేసే మాట, ఆ మాట మనల్ని నిలబెట్టే మాట, ఆ మాట ద్వారా మనం ఆత్మీయతలో బలపడడానికి సహాయపడే మాట. ఈ పూట ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాటని ఒకసారి మనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. ఈ మాట అందరు నాతో కూడా చెప్పండి. నీ ప్రార్థనలన్నీయు, నీ ప్రార్థనలన్నీయు, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక, యెహోవా సఫలపరచునుగాక, యెహోవా సఫలపరచునుగాక. ఈ 2026 సంవత్సరం ఈ మొట్టమొదటి నెలలో జరుగుతున్న బుధవారం, 3వ బుధవారం ప్రతి నెల జరిగే ఈ ఉపవాస ప్రార్థన, నెలలో జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేవుడు ఏం చేయాలో తెలుసా? నీ ప్రార్థనలన్నింటినీ సఫలపరచబోతున్నాడు. ఈ రోజున మనం ఇక్కడికి వచ్చి, ఏమండి వెళ్ళారు ప్రార్థనకి, ఏం ఒరిగింది అని ఒకవేళ ఎవరిని అడిగారు అనుకోండి, ఏం జరిగింది, ఏమైనా పెట్టారా, ఏమైనా ఇచ్చారా, ఏమైనా మిమ్మల్ని సన్మానించారా, మీకు ఏమన్నా పొగిడారా అని అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సిన మాట చెప్పనా? నేను నా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా దేవుడు నాతో మాట్లాడి తెలుసా, ఈ సంవత్సరం అంతా కూడా నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడని చెప్పాడు. ఈ మాట మన మనసులో ముద్రించబడాలండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో మాటలు వింటాం, ఎన్నో మాటలు మనం వింటూ నడిపించబడుతున్నాం. కానీ ఆ వింటున్న మాట ద్వారా మన ఆత్మీయ జీవితాలు కాపాడబడేటట్లు, ఆ వింటున్న మాట ద్వారా మన ఆత్మ జీవితం నిత్యం నడిపించబడేటట్లు, ఆ వింటున్న మాట ద్వారా మనం ఆత్మీయతలో బలపరచబడేట్లు మనం నడిపించబడాలి. ఎందుకనంటే విన్న వాక్యం ఏదోలేండి, ఒకరోజు వచ్చాం విన్నాం, ఈ చెవితో విన్నాం, ఈ చెవితో విడిచిపెట్టాం అనేది కాదు. వాక్యము మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి. వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా కంఠస్థం చేయాలి. దేనికో చెప్పనా? ఈ వాక్యము మన హృదయంలో ఉంటేనే నీవు నేను పరలోకానికి వెళ్ళగలుగుతాం. అందుకే మన జీవితంలో నేను చాలాసార్లు చెప్పాను కదా, మరలా జ్ఞాపకం సంవత్సరంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 2 కళ్ళు ప్రాముఖ్యమైనవా కాదా? 2 కళ్ళు ప్రాముఖ్యమైనవే కదా. ఎవరైనా మనల్ని పిలిచి అడిగి, అయ్యా నీకు ఈ 2 కళ్ళలో ఏ కన్ను అంటే ఇష్టం అని చెప్పారనుకోండి, మనం ఏం చెప్తాం? నాకు ఎడం కన్ను ఇష్టం అండి, కుడి కన్ను అసలు నా మాట వినదు, కుడి కన్ను అసలు నన్ను పట్టించుకోదు, నేను ఇటు చూడమంటే అటు చూస్తుంది అని ఎవరన్నా అంటారా? ఏది అడిగినా, ఒంట్లో ఉన్న దేహంలో ఏ అవయవం గురించి అడిగినా నాకు అన్నీ ఇష్టమే అంటాం. ఒక కన్ను మూసుకొని చూడండి, తేటగా కనబడుతుందా? కనబడదు, ఏదో వెలుతుగా ఉంటుంది. అలాగే ఆత్మీయుడిగా ఉన్న మనకు, ఆత్మీయురాలుగా ఎదుగుతున్న మనకు ప్రతిరోజు కూడా 2 మనలో ఆత్మ సంబంధమైనవి ఉండాలి. అదేంటంటే ఒకటేమో ప్రార్థన, రెండవది వాక్యం. ఈ 2 ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక ప్రార్థనపరుడికి, ఒక సేవకుడికి, అందరికీ ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. మనకు తెలుసు కదా, పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఏ పక్షి అయినా ఒక రెక్క తగ్గినట్టు చూసారా మీరు? చూసుంటారండి ఎప్పుడైనా?
ఒకవేళ దానికి ఏదైనా అవయవ లోపం ఉంటే ఎగరలేదు, అంత అన్ని ఎగినట్టుగా ఎగరలేదు. అయితే ఈ రోజున ఆత్మీయులుగా భక్తి చేస్తున్న మనకు, వాక్యం వింటూ వెళ్ళి వస్తున్న మనకు, మందిరానికి వెళ్ళి వస్తున్న మనకు, సభలకు, ఉపవాస కూడికలకు, ప్రార్థనలకు, గృహ కూడికలకు వెళ్ళొస్తున్న మనకు ప్రతిరోజు ఈ 2 రెక్కలు మనకు ఉండాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎగరాలన్నా, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలన్నా, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలన్నా, ఎత్తైన శిఖరాలు ఎక్కాలన్నా ప్రతిరోజు ఆ వ్యక్తికి ఉండాల్సింది డబ్బు, బంగారం, పలుకుబడి, పొలం, స్థలం, అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానం ఉంటే సరిపోదు. ఒక ఆత్మీయుడు ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో కనబడాలన్నా, ఈ తనువు చాలించిన తర్వాత దేవుని రాజ్యంలో నిలబడాలన్నా ప్రతిరోజు మనలో ఈ 2 రెక్కలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 రెక్కలు లేకుండా మనం ప్రయాణం సాగిస్తే కుంటివాళ్ళమని అర్థం. మనం ఈ 2 రెక్కలు ఖచ్చితంగా ఉండాలి. ఏమంటే నేను రోజు ప్రార్థన చేస్తానని అంటాం. సరే, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం ఉంటుందా? రోజు వాక్యాన్ని చదువుతానండి, తెల్లవారు లేవగానే క్యాలెండర్లో వాగ్దానం చదువుతున్నాం, ప్రార్థన ఉంటుందా? ఈ 2 ఖచ్చితంగా ఏ ఆత్మీయుల జీవితంలో ఉంటాయో, ఈ 2 ఎవరు కలిగి ఉంటారో వారు ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు నా దేవుడు ఎక్కించబోతున్నాడు. ఈ సంవత్సరం మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం మనం ఆత్మీయతలు ఎదిగేటప్పుడు మనం ప్రతిరోజు ఈ రెక్కలు ఉన్నాయా చూసుకోవాలి. నా ప్రార్థనకి జవాబు రావట్లేదే, ఈ రెక్కలు ఉన్నాయా? నేను అడుగుపెట్టిన స్థలం ఆశ్రయించబట్టలేదే, ఈ రెక్కలు ఉన్నాయా? నేను వెళ్ళిన స్థలంలో నాకు అవమానం ఎదురవుతుందే, ఈ రెక్కలు ఉన్నాయా? ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ ఎలా టెస్ట్ చేస్తారో ప్రతిరోజు ఆత్మీయతలో నేను ప్రార్థనలు ఎదుగుతున్నానా, వాక్యాలు ఎదుగుతున్నానా, భక్తులు ఎదుగుతున్నానా, నా చూపు, నా మాట, నా ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా? ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ ఆత్మీయతలో మనం సాగితేనట ఆయన ఇస్తున్న వాగ్దానం చెప్పనా, నీ ప్రార్థనలన్నీ యెహోవా ఏం చేస్తాడు, ఎప్పుడు సఫలపరుస్తాడో తెలుసా? ఇలా మనం సాగితే, రెక్కలు కలిగిన పక్షిలాగా మనము ఆత్మీయతలో ఎగరగలిగితే. దావీదు అంటాడు కదా, నాకు రెక్కలుంటే ఎంత మేలయ్యా, ఎగిరి వచ్చేసేవాడిని నీ దగ్గరికి. భక్తులు కూడా పాడతా రాశారు, గువ్వ వలె నేను ఎగిరి నీ యొద్దకు వచ్చేవాడినయ్యా. ఈ రోజున ఎన్నోసార్లు రెక్కలు కలిగిన వ్యక్తిగా మనం ఉంటున్నామా, రెక్కలు లేని వ్యక్తులుగా జీవిస్తున్నామా? ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థనలన్నీ ఎవరు సఫలపరచాలి? యెహోవా సఫలపరచాలి. అంటే ఏం చేయాలో నేను విస్తారమైన వాక్యం మీకేదో ఎక్కువసేపు సమయం పొడిగించే మాటలు చెప్పను. క్లుప్తంగా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. మనసులో పెట్టుకొని మీరు ప్రతిరోజు వాటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. చాలు, మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. ఇంతవరకు ప్రార్థన చేశారేమో, విఫలమైందేమో. ఇంతవరకు ప్రార్థన చేశారు, జవాబు రాలేదేమో. 2025 సంవత్సరం వరకు ప్రార్థన చేసామయ్యా, 2025 సంవత్సరం వరకు మేము కన్నీరు కారుస్తూనే ఉన్నామయ్యా, విలపిస్తూనే ఉన్నామయ్యా, దేనికి జవాబు రాలా అని ఒకళ్ళు కృంగిపోతున్నారేమో. ఈ సంవత్సరం 2026లో మీరు విశ్వసించండి, నేను చెప్పినట్లు ఉన్నాను కదా ఒకసారి. 6 అంటే దేవుడు మనిషిని ఆయన చేతులతో తయారు చేసిన రోజు. ఈ 6లో ప్రభువు మీ జీవితాల్లో ఆయన చేతులు పని చేయబోతున్నాయి. ఆయన చేతులతో మీకు ఒక కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించండి. ఇంతవరకు మీరు చూడని మేలైనా, ఇంతవరకు మీరు పొందని ఆరోగ్యమైనా, ఇంతవరకు మీరు ముందు వెళ్ళని మార్గమైనా ఈ సంవత్సరంలో నా దేవుడు అత్యధికమైనటువంటి కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. మీరు ఊహించిన అద్భుతాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఎన్నో మందులు వాడామండి, ఏ లాభం లేదనుకుంటున్నారేమో. ఈ సంవత్సరం మీరు విశ్వసించండి, మందులతో పని లేకుండా నా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మందులు నువ్వు వాడాల్సిన పని లేకుండా నా దేవుడు సంపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహించునుగాక. విశ్వసించండి. ఆయన మాట వెల్లడగుట తోడనే వెలుగు కలిగెను అనే లేఖనాలు రాస్తున్నాయి. మనం విశ్వసించాలి. ఎప్పుడు వినే మాటలేలే, ఎప్పుడు చెప్పే మాటలేలే అని అనుకుంటే దేవుడు ఏం కార్యం చేస్తాడు? దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన మాటల కోసమట మనం ఎదురు చూడాలి. ఆయన మాటల కోసం మనం పరితపించాలి. ఆయన మాటలు ఎప్పుడు నాకు అందుతాయా, ఎప్పుడు నాకు దొరుకుతాయా? భక్తులు అన్నారు కదా, అయ్యా నీ మాటలు నాకు ఎలా ఉంటాయి తెలుసా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటాయి అయ్యా.
నీ మాటలు నాకు ఎలా ఉంటాయి తెలుసా? జుంట తేనె ధారల కన్నా మధురంగా ఉంటాయి అయ్యా. ఆ మాటల కోసం మనం ఎదురు చూడాలి. ఒక మాట చెప్పిన, కొంతమందికి వాక్యం అనగానే చక్కగా నిద్ర వస్తుంది జోలపాడినట్టు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో కూర్చుంటాం, కానీ వాక్యం చెప్తే ఆ వాక్యం మన జీవితాన్ని కడుతుంది కదా, ఆ వాక్యం మనకి ఆరోగ్యం కలుగు చేస్తుంది కదా, ఆ వాక్యం మనల్ని బాగు చేస్తుంది కదా. కీర్తనలో 107:20 ఏముంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. బాగు చేసే వాక్యం బయలుదేరుతుంటే, సరి చేసే వాక్కు బయలుదేరుతుంటే, ఆరాధనలో ఉంటాం, పాటల్లో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం, పరిచర్యలో ఉంటాం, కానీ వాక్యం అనేసరికి మనకు నిద్ర మత్తు ఒకవేళ వచ్చింది అంటే, అనాలోచన ఒకవేళ మనకు వచ్చింది అంటే, ఏదైనా ఆలోచన మనకు కలిగి ఇక్కడ కూర్చుని ఉన్నట్టుగా ఉండి ఎక్కడో ఆలోచనలతో ఉన్నామని అంటే, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనము దేవుని సన్నిధిలో ఉన్న మన ఆలోచన ఎలా ఉంటున్నాయి? వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు సరిచేయబడేటట్లుగా, వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు బలపరచబడేటట్లుగా, వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడేటట్లుగా మనందరము మార్చబడుదుముగాక. ఇక్కడనే కాదండి, ఎక్కడ మీరు వాక్యం వింటున్నా ఆ వాక్యం మీ జీవితాల్లో క్రియ జరిగించాలి. ఆ వాక్యము మీ పాదములకు దీపముగా ఉండాలండి. ఆ వాక్యపు వెలుగులో మీరు నడిపించబడాలి. మన ఇంట్లో ప్రతిరోజు మన ముందు వాక్యం నడవాలి. యోహాను సువార్త మొదటి ఏముంది? ఆది యందు ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే వాక్యం దగ్గరికి నీ వచ్చినా, నేను వచ్చినా, మనం వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినట్టు? వాక్యం మనం వింటున్నప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నట్టు? ఇక్కడ నిలబడిన మనిషిని మీరు పట్టించుకోకండి. ఇక్కడ నిలబడేంత వరకు ఆ మనిషి నిలబడి ఉండొచ్చు, కానీ మహిమ కలిగిన దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. మహిమ కలిగిన దేవుడు మిమ్మల్ని దర్శించడం మొదలు పెడతాడు. అందుకే ప్రతిరోజునట మీరు ఎక్కడ కూడికని వెళ్ళండి, వెళ్ళే ముందు ఏం చేయాలి? ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే, అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నా, ఈరోజు నీవు నాతో అని అడిగి వెళ్ళాలి. అలా అడిగి మనం వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే కార్యం, అక్కడికి వెళ్తాం. ఒకవేళ ఆ సేవకుడు ఏదో ఒక వాక్యాన్ని సిద్ధపరచుకొని వస్తాడు. నాకు అలా చాలాసార్లు జరిగింది. ఒక వాక్యాన్ని సిద్ధపరచుకొని వచ్చి అక్కడ నిలబడతాడు. నీవు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు, అయ్యా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకుడిని దేవుడు దర్శిస్తాడు. ఇదిగో ఈ వాక్యం కాదు, ఈ మాట కాదు, నేను చూపించు మాటలు వాళ్ళకు బోధించు అని ఆలోచన కలుగు చేస్తాడు. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరచుకున్నదంతా తారుమారైపోతుంది. ఆ తర్వాత దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, ఇదేంటి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి ఇంటి దగ్గర అడిగాం కదా ఏమని, మరి నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు ప్రభు మాట్లాడాలి కదండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పుడు గుండె కరుగుతుంది. అయ్యో ఒకవేళ నాలో ఈ పొరపాటు ఉందా, ఒకవేళ నాలో ఇది సరి చేసుకోవాల్సింది ఉందా, ఒకవేళ నాలో ఈ అవిధేయత ఉందా, వీటన్నిటిని నేను విడిచిపెట్టాలా, అందుకే నా దేవుని సన్నిధి నాకు దగ్గరికి రావట్లేదు, అందుకే నా దేవుడు నన్ను దర్శించట్లేదు అని మనల్ని మనం పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని నిలబెడుతుంది. ఆ వాక్యం మన జీవితాన్ని భద్రపరుస్తుందండి. అందుకే వాక్యం అనే ఉదక స్నానం చేత మనం ప్రతిరోజు ఏమవ్వాలో తెలుసా? పరిశుద్ధపరచబడిన వారిగా మార్చబడుదుము గాక. ఆ విధంగా మనం మార్చబడితే అక్కడ రాసిన మాట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆ మాట ఇప్పుడు మీరు ఏమనుకునంటే మీ పక్కన వాళ్ళతో మాట చెప్పండి, సంతోషంగా చెప్పండి. నేను మాట చెప్పనా? నీ ప్రార్థన సఫలపరిచేది అని అనుకోకండి. దీని మొహం ఇదేం ప్రార్థన చేస్తుంది, ఈ ప్రార్థన సఫలపరచబడుతుంది అని అనుకోకండి. మనం ప్రతిరోజు కూడా మన తోటి వారిని దీవించే వారిగా ఉందాము గాక. ఎందుకో చెప్పనండి, మన నోట ఏ రకమైనటువంటి శాప వచ్చిన మనం పలకూడదు, మాట్లాడకూడదు. ప్రతిరోజు మనం దీవించే వారిగా ఉందుము గాక. ప్రతిరోజు ప్రతి వారి కొరకు మనం చేతులెత్తి ఆశీర్వదించే వారిగా ఉందుము గాక. ఏమంటే నేను ఆశీర్వదిస్తే కూడా ఆశీర్వదించబడతారు అనుకోకండి. నీ మాట అది నీ మాట కాదు, దేవుని మాటగా మార్చబడబోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు మనం వింటూ వస్తుంటాం కదా, యెహెజ్కేలుతో మాట్లాడతారు కదా, ప్రవచించు. అయ్యా నేనేం ప్రవచిస్తాను అన్నాడా? ఆయన మాట ప్రకారం ప్రవచించాడు. అప్పటి వరకు ఎముకలు సైన్యమే,
కానీ ప్రవచించిన తర్వాత గడగడ గడగడమని ధ్వని మొదలయ్యి మహాసైన్యముగా లెక్కింప సఖ్యముగాని సైనిక నిలబడ్డారు. ఈ రోజున మన మాట మనం అనుకుంటున్నాం, దీవించడానికి ఆలోచిస్తాం, నేను దీవించే కార్యం జరుగుతుందని. మరి శపించడానికి నోరు వచ్చేస్తుంది. ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడడానికి స్పీడ్గా మనం ముందుకు వెళ్తాం కదా. మన నోట ఏ మాట ఉండాలి? దేవుని మాట ఉండాలి, దీవించే మాట ఉండాలి. ఆ మాట నీవు పలుకుతుండగానే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. ప్రతిరోజు మీ నోట ఏమంటారు తెలుసా? నీ ప్రార్థన యెహోవా సఫలపరుస్తాడు. నీవు ఎదుటివారిని దీవించాలి, ఎదుటివారు నిన్ను దీవించాలి. అలా ఐక్యతలో ఉన్నటువంటి ప్రార్థన బలాన్ని మీరందరూ పొందుకుందురుగాక. మనము వేరు తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళమేనండి. ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో పెరిగిన వాళ్ళం. కానీ క్రీస్తు రక్తము చేత ఒక కుటుంబంగా మార్చబడ్డాం. ఆ కుటుంబంగా మార్చబడిన మనలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. రంగు భేదాలు, ఎత్తు పొడుగు పొట్టిలు, మనలో కులం మతం అనేది ఏది ఉండకూడదండి. రక్తం చేత కడగబడ్డాం కదా. ఎవరి శరీరంలోనైనా సరే పిన్నిస్తే కూర్చోండి, ఏమొస్తుంది? ఎందుకని మరి రకరకాల రంగులు రావచ్చుగా. దేవుడు ఆయన రక్తం చేత మనల్ని కడిగి ఆయన సొత్తుగా మార్చుకున్న దేనికంటే ప్రతిరోజు కూడా మనము రూపాంతరం చెందుతూ మన ప్రార్థనలు యెహోవా సఫలపరుస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడగలిగిన జనాంగంగా మార్చబడుదుము గాక. గడిచిన సంవత్సరాలన్నిటా కూడా ఆయన కృపగలిగిన రెక్కలను భద్రపరుస్తూ వచ్చాడు. జూన్ నెల 22వ తారీఖున ఆదివారం ఇక్కడ ప్రారంభించబడిన పరిచర్య 6 నెలలు మహిమకరంగా దేవుడు జరిగిస్తూ వచ్చాడండి. ఈ జనవరి మొదటి నెలలో కూడా ఆరాధనలు మహిమకరంగా జరిగిస్తూ వస్తున్నాడు. ఈ దినాన ఉపవాస ప్రార్థన ఇది మనం పెట్టాలనుకుంటే జరిగేది కాదండి. ఏమనుకుంటాను తెలుసా? ఒక్కొక్కసారి వాస్తవంగా మీ ముందు చెప్తున్నాను. ఇప్పుడు పగలు అంత దూరం వెళ్ళి వస్తాం, అక్కడ ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు అన్న ఆలోచనలు కూడా నాకు వచ్చేయండి. కానీ అమ్మగారు ఒకటే మాట అనేవాళ్ళు, ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్కళ్ళు ఉన్నా సరే మనం అక్కడ ప్రార్థన చేసి వద్దాం. ఒకవేళ ఒక్కళ్ళు కూడా రాకపోయినా సరే దేవుడు మనకు ఒక గది ఇచ్చాడుగా, ఆ గదిలో పడి ఏడుద్దాం, ఆ గదిలో పడి ప్రార్థన చేద్దాం. దేవుడే అనేకుల్ని కదిలిస్తాడు. ఆ విశ్వాసంతో వచ్చాను తప్ప ఏదో ఇక్కడికి వస్తే కానుకలు వస్తాయనో, పొగిడే వాళ్ళు ఉంటారనో, లేకపోతే ఏదైనా జరుగుతుంది దీనికోసం అయితే మాత్రం కాదండి. వాస్తవంగా చెప్తున్నాను. ప్రతిరోజు కూడా మా ఆశలు ఏంటంటే ఒక్క చోటైనా ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు, ఒక్క ఆత్మ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడితే చాలనే తపన తప్ప మాకు అంతకుమించి ఏమీ లేదండి. సంఘాలను విడదీయాలనో, సంఘాల నుంచి వేరు చేయాలనో అలాంటి ఆలోచనలు అసలు పొరపాటును కూడా మా మనసులో కూడా లేవు. పరిశుద్ధ గ్రంథం దగ్గర నిలబడి చెప్తున్నాను. అటువంటి ఆలోచనలు కానీ అటువంటి మనసు కానీ మాలో ఎన్నడూ లేదు, రాదు కూడా. ఆమెను చెప్పండి. మన జీవితంలో వచ్చామా? దేవుని మాటల ద్వారా బలపరచబడతాం, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం, సరిచేయబడతాం. ఒకవేళ పొరపాట్లు తప్పిదా ఉంటే దిద్దుకుంటాం. దానికోసమే కదా ప్రతిరోజు మనం రూపాంతరం చెందుతూ ఈ క్షణంలో దేవుని రాకడ వచ్చిందనుకోండి, ఒకవేళ సరిచేయబడకపోతే ఈ క్షణంలో దేవుని రాకడ వచ్చిందనుకోండి, ఒకవేళ మనలో ఏదన్నా అవిధేయత పొరపాట్లు అంటే ఎత్తబడతామా? చెప్పండి, ఎత్తబడలేం. అందుకే ప్రతిరోజు దిద్దపడాలండి. వాక్యం ద్వారా దేవుడు నీతో హెచ్చరించినా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినా, పాస్టర్ గారి నా మీద కోపం ఉందేమో నన్ను ఎప్పుడు అనుకోకండి. ఎందుకో చెప్పనా? నిలబడి మాట్లాడేవాడు మనిషే కానీ మాట్లాడే స్వరం దేవునిది. ఆయన స్వరం మనల్ని సరిచేసే స్వరం, ఆయన స్వరం మనల్ని బలపరిచే స్వరం, ఆయన స్వరం మనల్ని ఆయన సన్నిధికి చేర్చే స్వరం. అందుకే ప్రతిరోజు కూడా మీరు చేసే ప్రార్థనలన్నీ ఏమవ్వాలి? సఫలపరచబడాలి. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఇందాక ఎన్నో ప్రార్థనలు చేసుకున్నాం కదా. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన గురించి, వాక్యానుసారం జీవితం గురించి, పరిశుద్ధాత్మ గురించి, నశించిపోతున్న ఆత్మ రక్షణ గురించి, ఇవన్నీ కూడా మీరు అనుదినం కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. అయ్యా నా రక్త సంబంధికులు, ఇదిగో నాయనా నా ఇరుగు పొరుగు వారు, నా ప్రాంతంలో నేను ఉంటున్న ఊర్లో ఉంటుండే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అని మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే చాలు. ఈ సంవత్సరం మీ ప్రార్థనలను ఏమవబోతున్నాయి? ఆ కార్యం నా దేవుడు ఈ 2026లో జరిగించునుగాక. 2026లో ఆ కార్యాన్ని దేవుడు ప్రారంభించునుగాక. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతిరోజు అనండి, అయ్యా నా ప్రార్థనలన్నీ సఫలపరుస్తాను అన్నావు కదా, ఈ సమస్యను గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఈ ఇబ్బందిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఇదిగో ఈ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా అని మీరు చేసి చూడండి. మీరు ప్రార్థిస్తూ ఉండగానే నా దేవుడి కార్యాలు సఫలపరచబోతున్నాడు. ఇంతకీ కార్యం సఫలపరచబడాలనే ఆశ అందరికీ ఉంది, మనందరం ఆశపడుతున్నాం. ఈ కార్యం సఫలపరచబడాలంటే మనం ఎలా ఉండాలి? 1 Timothy 2:8 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 Timothy 2:8
యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరచాలంటే మనం ఏం చేయాలి? ఈ దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడే దిగివచ్చి కార్యాలు సఫలపరచ మనం ఎలా ఉండాలో మీకు భారమైనవి కాదు, మీరు మోయలేనివి కాదు, మీరు చేయలేనివి కాదు. మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం రాసిన మాట చూడండి. మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం మాట అందరూ కూడా చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును కొట్టుదము చంపుదము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ రాసిన మాట మీకు అర్థమయ్యేందుకు నేను చెప్తాను. మొదటి మాట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలి. నీ కుటుంబాన్ని దేవుడు ప్రతిరోజు ఆయన కంచగలిగిన రెక్కల నీళ్ళలో భద్రపరచాలి. నీవు పెట్టే మొర్ర, నీవు కార్చిన కన్నీరు, నీవు చేసిన రోదన దేవుని సన్నిధికి చేర్చబడాలి. ఆయన నీ కుటుంబంలోకి ఆయన నీ కోసం దిగి వచ్చి నీకు ఎదురుకున్న ప్రతి అననుకూలతలన్నింటినీ కూడా తొలగించి అనుకూలంగా మార్చాలి. ఇక్కడ రాసిన మాట, మనం మూలవాక్యాలు చదివిన మాట, నీ ప్రార్థనలు అన్నీ యెహోవా సఫలపరుస్తాడు అన్న మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు దేవునిని బట్టి ధైర్యంగా ఉండాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. ఎందుకు ధైర్యంగా ఉండాలి? అదేనండి, దేవుని బట్టి ఎందుకు ధైర్యంగా ఉండాలి? సఫలపరుస్తాడు, వాస్తవమే. దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు, వాస్తవమే. నీవు ధైర్యంగా ఉండాలన్న మాట ఎందుకు వినబడుతుందో చెప్పనా? ఈ లోకంలో విశ్వాస యాత్రలో సాగుతున్నప్పుడు, ఈ లోకంలో విశ్వాస యాత్రలో నడుస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడైనా, సన్నిధికి వెళ్తున్నప్పుడైనా, ఒకవేళ నీవు ఏదైనా పనిలో ఉన్నప్పుడైనా, ఏ రకమైన ఆటంకాలు నీకు ఎదురవుతున్నా, ఎలాంటి పరిస్థితులను ఎదురుగా వచ్చి నిలబడినా, నీతో ఉన్నవారే, నిన్ను ప్రేమించిన వారే, నిన్ను పొగిడిన వారే, నిన్ను ఘనపరిచిన వారే ఒకవేళ నీకు విరోధంగా మాట్లాడుతున్నా, నీ మీద రాళ్ళు రువ్వుతున్నా, నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతున్నా, ఎందుకు వచ్చిన భక్తి అండి? ఎందుకు వచ్చిన ప్రార్థన? ఈ భక్తి చేసి ప్రార్థన చేసి ఏం ఒరిగింది? మాకు సమస్యలు వచ్చాయి కదా. ప్రార్థన చేస్తే మాకు ఏదైనా కార్యం జరగాలి, ప్రార్థన చేస్తే మాకు ఏదైనా మేలు జరగాలి, ప్రార్థన చేస్తే మాకు ఏదైనా ఇల్లు మీద ఇల్లు, పెళ్లి మీద పెళ్లి, కారు మీద కారు కొనుక్కోవాలి. కానీ ఏం కలగలేదుగా, ఎందుకు ఇంక ప్రార్థన అని మనం బలహీనపడిపోతుంటాం. ఇక్కడ దావీదు చరిత్ర ఒకసారి మీరు గమనిస్తే, తనతో పాటు ఉన్నటువంటి 600 మంది, తనతో పాటు ఉన్నటువంటి 600 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారో తెలుసా? ఎలాంటి వాళ్ళు వచ్చారో తెలుసా? దావీదు తన మామ చేత తరం కొడుతున్నాడు అరణ్యంలో. ఆ కొండ గుహలో దాక్కుంటూ ఎక్కడ తరుముతాడని తెలిస్తే అక్కడి నుంచి పారిపోతున్నాడు, ఎక్కడ తరుముతాడని తెలిస్తే అక్కడి నుంచి ఏదో ఒక చోటికి పారిపోతూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో 600 మంది వచ్చారండి. వాళ్ళందరూ ఎవరు రాసినట్టు పరిశుద్ధ భాషలో అప్పులు చేసిన వాళ్ళు, కుటుంబాల నుంచి పారిపోయిన వాళ్ళు, పడుతున్న వాళ్ళు, రకరకాలుగా వీళ్ళందరూ కూడా వచ్చి దావీదు చెంతకు వచ్చి, అయ్యా నేను మీతో కూడా ఉంటాం, మీతో నడుస్తాం, మీతో జీవిస్తాం, మీతో ప్రయాణం చేస్తాం. అప్పుడు ఆయన అని ఉంటాడేమో, నాకే ఒక దారి లేదు, నాకే ఒక దిక్కు లేదు, మీరందరూ ఎక్కడ ఉంటారు అని అని ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? మేము నీతో నడుస్తామయ్యా, నీతో జీవిస్తామయ్యా, నీతోనే సాగుతామయ్యా అన్నారు. సర్లే అని చెప్పి దావీదు గారు వాళ్ళని కూడా వెంటేసుకుని వెళ్తా ఉంటే, వారు ఒక చోట సిగ్లక్ అనే ప్రాంతంలో గుడారాలు వేసుకొని కాపురం ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ ఒక్కొక్క గుడారాలు వేసుకొని కుటుంబాలుగా గుడారాల కాపురం ఉన్నారు. దానికి ముందు 29 అధ్యాయంలో జరిగిన చరిత్ర ఏంటంటే, దావీదు యుద్ధం చేయడానికి వీళ్ళందరిని, మగవాళ్ళందరిని తీసుకొని ఒక రాజు వెనక వెళ్ళాడు. ఆ రాజు వెనక వెళుతూ ఉండగా
కొంత దూరం 3 రోజుల ప్రయాణంత దూరం వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ రాజుల్లో ఒక రాజు అన్నాడు, ఈయనెవరు? దావీదు కదా, గొల్యాతును చంపింది ఇతనే కదా, సౌలు దగ్గర నుంచి పారిపోయింది ఇతనే కదా, ఇతన్ని మనతో కూడా తీసుకుని వెళ్తే అక్కడ మనం యుద్ధం చేసేటప్పుడు మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడేమో, మనకు వ్యతిరేకంగా లేచి మనల్ని సంహరిస్తాడేమో, ఎందుకు ఇతను తీసుకొస్తున్నావు, ఎందుకు ఈ గుంపును తీసుకొస్తున్నావు, ఎందుకు వీళ్ళని వెంట వేసుకుని తీసుకొస్తున్నావు అని మాట్లాడితే, ఆ రాజు ఆ తీసుకునేటువంటి సిక్లకు ఆ ప్రాంతానికి అధిపతి అయినటువంటి రాజు వచ్చి అంటాడు, అయ్యా మీరు ఇక్కడ దాకా నాకు సహాయం చేయడానికి వచ్చారు, ఇక్కడ దాకా నాతో నడుద్దామని వచ్చారు. ఒక మాట చెప్తాను, నాతో ఉన్న రాజులు నువ్వు రావడానికి ఇష్టపడట్లా, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. అప్పుడు దావీదు ఒక మాట అంటాడండి, నేను నన్ను పొరపాటు చేశానా, నేనేమో నీకు వ్యతిరేకంగా మాట్లాడానా, ఏదైనా నాలో పొరపడమని చెప్పండి, సరి చేసుకుంటా. అప్పుడు రాజు అంటాడని, దేవుని ఎరగని రాజు, నీలో ఏ పొరపాటు లేదు, నీవు దేవుని దూతలాగా కనబడుతున్నావు, నీ ముఖం దేవుని దూత ముఖంలాగా కనబడుతుంది. ఇవన్నీ చెప్పి నువ్వు మాతో రావద్దయ్యా, మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ డేరాల దగ్గరికి వెళ్ళి, మీ గుడారాల దగ్గర వెళ్ళిపోండి. వెంటనే బయలుదేరి దావీదు తనతో పాటు ఉన్న వారు అందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళు సిక్లగ్ అనే ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళ గుడారాలన్నీ కాల్చివేయబడ్డాయి. వారి పిల్లలు, వారి భార్యలందరూ చెరగొని తీసుకోబడ్డారు. ఇది చూసి దావీదు అక్కడున్న వాళ్ళందరూ కూడా మిక్కిలి దుఃఖపడ్డారని రాస్తుంటుంది. వాస్తవానికి ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, అక్కడ దావీదు కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు చెరగొని. ఈ 600 మంది అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దావీదుతో పాటు మేము నీతో కూడా ఉంటామయ్యా, నీతో కూడా నడుస్తామయ్యా, నీతో కూడా జీవిస్తామయ్యా అని వచ్చిన వాళ్ళే. సమస్య వచ్చింది, ఇక్కడ గుడారాలు కాలిపోయాయి, పిల్లలు వారి భార్యలు చెరగొనిపోయారు. వాళ్ళకెంత బాధ ఉందో దావీదుకు కూడా అంతే బాధ ఉంటుంది. దావీదు కూడా అదే బాధలో ఉండి ఆ కుటుంబం గురించి పక్కన పెట్టి, అయ్యో నాతో ఉన్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ చెరగొనిపోయారు అని ఆలోచించుకుంటున్నాడేమో. అలా ఉంటుండగానే వాళ్ళలో ఒక వ్యక్తి లేచి అంటాడు, దావీదుని చంపుదాం, తల ఒక రాయి తీసుకోండి, దావీదుని చంపేద్దాం, తల ఒక రాయి తీసుకోండి అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టి, ఇప్పుడు మనం చదివిన వచ్చిన వాళ్ళందరూ అలా అనుకుంటూ దావీదుని చంపాలి కోపంతో ఉన్నారు. మా కుటుంబాలు దావీదుని పాడు చేశాడు, ఆ కుటుంబాలని దావీదు ఏమన్నా గుడారాలు కాల్ చేశాడా, దావీదు ఏమన్నా వారి భార్యలు చెరగొనిపోండి, వారి పిల్లలు చెరగొనిపోండి అని చెప్పాడా, పోనీ వాళ్ళ కుటుంబాలు వెళ్ళిపోయి దావీదు కుటుంబం అక్కడ ఉందా? అక్కడ దావీదు కుటుంబం కూడా లేదు. అందరిని చెరగొనిపోతే ఇక అక్కడ ఉన్న వాళ్ళ కోపంతో పళ్ళు నోరుతున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కోపంతో మండిపోతూ అంటున్నారు, రాళ్ళు పట్టుకోండి, రాయి తీసుకుని ఒక్క రాయితో కొడితే, అందరం కొడితే దావీదు దెబ్బకి చనిపోతాడు అన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు దావీదు రాళ్లతో కొట్టి కాదండి, వాళ్ళ మాటలకి గుండె పగిలిపోయి ఉంటుంది. ఏంటి, నాతో ఉన్నవాళ్లే కదా, నాతో ప్రయాణం చేసిన వాళ్ళే కదా, నాతో నివాసం చేసిన వాళ్ళే కదా, నా పంచన చేరిన వాళ్ళే కదా, నీతో ఉంటామయ్యా, నీతో సహవాసం చేస్తామయ్యా అన్నవాళ్లే కదా, ఈరోజు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకని ఎలా మారిపోయారు, నా కుటుంబం కూడా లేదు కదా అని దావీదు దుఃఖపడుతూ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాం, గుడులు కట్టిస్తున్నాం, గోపురాలు కట్టిస్తున్నాం, గుడిలో కానుకలు ఇస్తున్నాం, నాకెందుకు శ్రమ వచ్చింది అని చెప్పి కృంగిపోవట్లేదా? ఎన్నోసార్లు నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను, నాకెందుకు శ్రమ వచ్చింది, ఇంతగా నేను పరిచర్య చేశాను, నాకెందుకు శ్రమ వచ్చింది, ఇంతగా కష్టపడ్డా నాకెందుకు శ్రమ వచ్చింది అని కృంగిపోవట్లేదా? ఈ మధ్యాహ్నపు వేళ మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. ఏ సమస్య మీ ఎదురుగా నిలబడినా సరే, ఆ సమస్య దగ్గర మీరు భయపడడం కాదు, దేవునిని బట్టి మీరు ధైర్యపరచబడే వారిగా మార్చబడుదురుగాక. సమస్యను చూసి భయపడి వెనక్కి తిరిగిపోవడం కాదండి, సమస్యను చూసి భయపడి కుప్పకూలిపోవడం కాదండి, సమస్యను చూసి భయపడి భక్తి మానేయడం కాదండి, సమస్యను చూసి భయపడి మందిరం లేదు, పాస్టర్ లేదు, ఏది లేదని చెప్పి నా ఇంట్లో నేను నచ్చినట్లుగా ఉంటాను అనుకోవడం కాదండి. ఆ సమస్యని ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఆ సమస్యను చూసి కాదు, దేవుడిని చూస్తూ నీవు ధైర్యంగా ముందుకు సాగుదువుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనలో ఈ ధైర్యం ఉండాలి. కృంగిపోతుంటాం, చిన్న మాట వినబడిందా కృంగిపోతుంటాం, ఏదైనా బలహీనత వచ్చిందా కృంగిపోతుంటాం. ఈ బలహీనత నాకెందుకు వచ్చింది, ఏమైపోతాను, నా భర్త ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో అని ఎన్నిసార్లు కృంగిపోవట్లేదు.
ప్రతిరోజు మనం ధైర్యంగా నిలబడేట్లా దేవుడు నిలబెట్టునుగాక. ప్రతిరోజు మీరు ధైర్యపరచబడాలండి. దేవునిని బట్టి ధైర్యపరచ. అక్కడ రాసిన మాట చదవండి చివరిలో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి పక్కింట్లో ఉన్నటువంటి వారిని బట్టి ధైర్యపరచబడ్డా? ఎదురింట్లో ఉన్న వారిని బట్టి ధైర్యపరచబడ్డా? దేవునిని బట్టి ధైర్యపరచబడ్డాడు. ఈ రోజున ఎవరిని బట్టి బలహీనపరచబడుతున్నా? ఒకవేళ ఎవరిని ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నారు? శ్రమల? ఎవరిని ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నారు? కష్టాల? ఎవరిని ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నారు? అప్పుల? ఎవరిని ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నారు? రోగాల? ఎవరిని ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నారు? కృంగిపోయిన పరిస్థితుల? ఈ రోజు నుంచి వాటిని చూడకండి. నీ దేవుడైన యెహోవాను బట్టి, నీవు ఆరాధించే యేసయ్యను బట్టి, ఆయన నామాన్ని బట్టి నీవు ధైర్యపరచబడుదువుగాక. మనము నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడతాయి, నీ కన్నీరు తొడవబడుతుంది, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. చెబుతున్నాం, బాగానే ఉంది. మరి మనలో ఈ ధైర్యం ఉందా? సమస్య వచ్చినప్పుడు సమస్య నేను జయించగలను అనే ధైర్యం ఉందా? గొల్యాతు ఎదురుగా నిలబడ్డాడు, ఈడంతా నా ముందు అనగలిగిన ధైర్యం ఉందా? ఎర్ర సముద్రం నీ ముందు ఉంది, ఇదంతా నా ముందు పాయలు చేయబడుతుంది అనే ధైర్యం ఉందా? ఈరోజు నీవు ధైర్యపరచబడాలి. నేను దేవుని బిడ్డనేనండి, మందిరానికి వెళ్తానండి, పెద్ద ముసుగు వేసుకుంటానండి, నీళ్ళు మోకని ప్రార్థన చేస్తానండి, సరిపోదుగా. ప్రతిరోజు ప్రతి క్షణం మనలో ఏ సమస్య మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, ఏ బలహీనత మన ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా, ఏ ఆటంకం మనల్ని బాధించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, నీవు ఎక్కడ కూడా ధైర్యము చెడకుండా దేవునిని బట్టి నీవు ధైర్యపరచబడి వ్యక్తిగా మార్చబడుదువుగాక. అలా నీవు మార్చబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు సమస్యను చూసి బలహీనమైపోతున్నాం? ఎన్నిసార్లు సమస్యను చూసి కృంగిపోతున్నాం? ఎన్నిసార్లు సమస్యను చూసి నలిగిపోతున్నాం? కష్టపడుతున్నామండి, ఆ పరిస్థితి ఇలాగే ఉంటుంది. పిల్లలు పెంచుకోలేకపోతున్నామండి, ఒక పూట కూడా సరిగా ఆహారం పెట్టుకోలేక అనుకునే వాళ్ళు ఎంతమంది లేరండి. కానీ నేను ఒక మాట చెప్పనా, మనకు ఏ పూటకి కావాల్సింది ఆ పూట దేవుడు దయచేస్తాడు. ఆమెన్ చెప్పండి. లేదు అనేవాడు మనకు రానివ్వడండి. ఆమెన్ చెప్పండి. ఎందుకో చెప్పనా, నీవు ధైర్యంగా ఉన్నప్పుడు సమస్తాన్ని దేవుడు నీ కొరకు అనుకూలపరచబోతున్నాడు. ఒక మాట చెప్తాను వినండి. నేను ఒకసారి ఎక్కడ చెప్పినట్టున్నాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైనా సరేనంట, మీ ఇంట్లో అద్దాలు ఉన్నాయండి, ఏదో చిన్నదో ఏదో ఒక అద్దాలు ఉన్నాయి కదా. అద్దం ముందు మీరు ప్రతిరోజు నిలబడతారా? నిలబడరా? నిలబడి ఏం చేస్తారు? చూసుకుంటారు, తల దూకుంటారు, ఏదో ఒకటి రాసుకుంటారు కదా. సరే, దాని గురించి నేను అనట్లేదు. నీవు అద్దం ముందు నిలబడినప్పుడు నీ ముఖం నీవు చూసుకుంటున్నప్పుడు నీ ముఖం వికారంగా ఉందో సంతోషంగా ఉందో నీకు అర్థమవుతుంది కదా. నాకైనా సరే, నాకు అనుకోండి, అర్థమైనప్పుడు ఏం చేయాలో చెప్పనా? వికారంగా ఉన్నప్పుడు ముఖం ఎలా ఉంటుందో మనకు తెలుసు, బాధ ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో తెలుసు, సంతోషం ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో తెలుసు. అయితే నీవు అద్దం ముందు నిలబడినప్పుడు అంట, ప్రతిరోజు దేవునిని బట్టి నీవు ధైర్యపరచబడాలి. చెప్పండి ఆమేనని. మీరు అద్దం ముందు నిలబడినప్పుడు ఎలా నిలబడాలో చెప్తాను వినండి. అద్దం ముందు చక్కగా నిలబడండి, నడుమే చేయి పెట్టుకోండి, ఒక చేయి గుండెమే పెట్టుకోండి. పెట్టుకొని అద్దం ముందు నిలబడినప్పుడు ఎలా కనపడతాం? మనం ధైర్యంగా నిలబడతాం కదా. నిలబడేప్పుడు ఒక మాట అంట, గుండెతో చెప్పాలి, మీరు ఎందుకు ఈ సమస్య నుంచి కంగారు పడిపోతున్నావు? అందరూ అంటారు కదండి, ఏదైనా ఒక మాట వినగానే, అమ్మో నాకు గుండె జారిపోయింది. ఎక్కడ జారింది గుండె? అక్కడే ఉంటుంది. కానీ మన మాట ఏమంటాం? అమ్మో వాళ్ళ మాట చెప్పగానే నా గుండె జారిపోయిందండి. గుండె అక్కడే ఉంటుంది, కానీ మనం ఏమంటాం? అందుకే గుండెతో చెప్పాలి, ఇదిగో గుండె, ఏ శత్రువు లాంటి సమస్యలను ఎదురుకొచ్చినట్టు భయపడక్కర్లా, నడుమ చేయి పెట్టుకొని చక్కగా ఇదిగో గుండె మీద చేయి పెట్టుకుని అర్థంలో ఎదురు నిలబడి మీకు మీరు చెప్పండి, సమస్యల ఇవెంతా దేవుడు తీసేయగలడు, బలహీనత ఇదంతా దేవుడు తగ్గించగలడు, ఇదిగో ఈ ఆర్థిక ఇబ్బందుల ఇదంతా దేవుడు సరిచేయగలడు అని ప్రతిరోజు నీ గుండెకి నువ్వు ధైర్యం చెప్పుకోవాలంటండి. అలా ధైర్యం చెప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా దేవుడు సఫలపరచబోతున్నాడు. నువ్వు భయపడుతూ దేవుడు చేస్తాడో చేయడో, జరుగుద్దో జరగదో, అవుతుందో అవదో, నేను ముందుకు వెళ్తానో వెళ్ళను, ముందుకు జరుగుద్దో జరగదో అనుకుంటూ మనం ఏడుస్తూ ఉంటే ఎక్కడైనా సఫలం చేస్తాడు? మనం ధైర్యంగా ఉండాలి ప్రతిరోజు కూడా. సమస్యను చూస్తూ, శత్రువుని చూస్తూ, ఆర్థిక ఇబ్బందులు చూస్తూ ఎవ్వరు కంగారు పడక్కర్లేదు.
ఈ 2026 సంవత్సరంలో నా దేవుడు మీ ప్రార్థనలన్నీ సఫలపరచబోతున్నాడు. మీకు ధైర్యాన్ని నా దేవుడు దయచేయబోతున్నాడు. ఈ సంవత్సరం విశ్వసించండి, మీరు ధైర్యపరచబడే ఆత్మతో నింపబడుదురుగాక. మీరు ధైర్యపరచబడే కృప చేత నింపబడుదురుగాక. ఇంక నేను విస్తారంగా చెప్పట్లా, క్లుప్తంగా నేను ముగిసాను. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చూడండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను నేను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని సెలవిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడును గాక. ఈ సంవత్సరం నీవు చేసిన ప్రతి మనవిని నా దేవుడు సఫలపరచును గాక. అలా సఫలపరచబడాలి అంటే నీవు మొట్టమొదటి ఎలా ఉండాలి? నీవు ధైర్యవంతురాలిగా మార్చబడుదువు గాక. దేవునిని బట్టి నీవు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ 2వ మాట వింటున్నాం. ఆ మాట ఏంటి చెప్పనా? 2వ వచనం మరలా చదవండి అమ్మా. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేసేదనా దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. 2వది, మీరు ఏం చేయాలో తెలుసా? మీ ప్రార్థనలను సఫలం అవ్వాలంటే ఎలా ఉండాలో తెలుసా? మీరు ఏదైనా చిన్న సమస్య రాగానే వాళ్ళ దగ్గరికి వెళదామా, ఈ అక్క దగ్గరికి వెళదామా, ఈ ఆంటీ దగ్గరికి వెళదామా, ఆ అంకుల్ దగ్గరికి వెళదామా అని ఎత్తుకుంటుంటారు. ఎవరిని అడిగితే మనకి సహాయం దొరుకుతుంది, ఎవరిని అడిగితే మనకు పరిష్కారం దొరుకుతుంది, ఎవరిని అడిగితే మనకు మేలు కలుగుతుంది, ఎవరిని అడిగితే మనకు జయం కలుగుతుంది అని వాళ్ళని వీళ్ళని చూస్తున్నాం. కానీ మొట్టమొదటి నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రార్థన సఫలపరచబడాలంటే నీవు మొట్టమొదట దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా మార్చబడుదువు గాక. నీవు దేవుని దగ్గర ఆయనను బట్టి ధైర్యంగా ఉండాలి. 2వది, నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో సమస్య రాగానే మోకరించాలి. దేవుని సన్నిధిలో నీకు కష్టం అనిపించగానే మోకరించాలి. దేవుని సన్నిధిలో ఆ దేవుని సన్నిధిలో నీవు మోకరించి విచారణ చేసే వ్యక్తిగా మార్చబడుదువు గాక. అలా విచారణ చేస్తే, ఇప్పుడు చదవండి అమ్మా తర్వాత మాట. దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. దావీదు ఫిలిష్తీయులు ఎదురుగా ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో గొల్యాతును చంపేశాడు అక్కడే వెళ్ళి. మిగిలిన ఫిలిష్తీయులు దావీదుకు ఒక లెక్క అంటారా? వాస్తవానికి దావీదు దేవుని దగ్గర విచారణ చేసి గొల్యాతు మీదకి వెళ్ళాడా? అక్కడ ఏమన్నా మనం చదివామా? దేవుని యొద్ద విచారణ చేసి గొల్యాతు మీదకి వెళ్ళిన దావీదు అని అక్కడ చదివామా మనం? 17వ అధ్యాయంలో ఏమన్నా ఎప్పుడైనా అక్కడ విచారణ చేయలా. అక్కడ ఏంటంటే దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చాడు. ఆ గొల్యాతు అరుస్తున్న అరుపులు, గొల్యాతు వేస్తున్న రంకెలు, గొల్యాతు అంటున్న మాటలు విన్నాడు. ఒక్కసారిగా తన రక్తం ఉడిగిపోయింది. దేవుని ప్రజలు ఇలా అంటాడా? దేవుని బిడ్డలు ఇలా అంటాడా? ఆయన సొత్తైన ప్రజలు ఇలా మాట్లాడతాడా అని జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని కోపంతో మండిపోయి ఆత్మావేశంతో వీడిని చంపేస్తా, ఈ గొల్యాతుని ఫిలిష్తీయుని చంపేస్తా అని చెప్పి అంటుంటే ఆ నోట ఆ మాట చేరిపోయింది రాజు దగ్గరికి. అక్కడికి వెళ్ళి చంపేశాడా? తిరిగి వచ్చేసాడు. ఈ చరిత్ర మనకు తెలిసింది, దాన్ని నేను వివరించట్లా. ఇక్కడ మనం గమనిస్తే మరలా ఫిలిష్తీయులు ఎదురయ్యారు. అప్పుడు దావీదు, ఇప్పుడు కూడా నేను అలాగే వెళ్ళిపోతా, ఆత్మావేశంతో వెళ్ళిపోతా, వాళ్ళని చంపేస్తా అని ఎక్కడ అరుపులు అరిసినట్టు కనబడలా. వెంటనే దావీదు ఫిలిష్తీయులు ఎదురుగా ఉన్నప్పుడు, సమస్య ఎదురుగా ఉన్నప్పుడు, కష్టం ఎదురుగా ఉన్నప్పుడు, ఆటంకాలు ఎదురుగా ఉన్నప్పుడు యెహోవా యొద్ద విచారణ చేశాడు. విచారణ చేయగానే దేవుడు ఏం చేశాడు తెలుసు? వెంటనే వచ్చిన వాళ్ళు కనబడుతుంది మనకి. నీవు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను, ఈ కెయీలా అనే ప్రాంతాన్ని నీ చేతికి అప్పగిస్తా. అంటే ఏ విషయంలో సరే మొదట మనం విచారణ చేయాలండి దేవుని సన్నిధిలో. ఒకవేళ పిల్లలకి సంబంధం చూస్తున్నారా? దేవుని సన్నిధిలో ముందు విచారణ చేయాలి. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారా? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. రేపు ఒక పని మీద బయటికి వెళ్తున్నారా? ఈ రాత్రే దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తున్నారా ఏదైనా బాగోక, అయినా సరే ఈ రాత్రి నీ విచారణ చేయాలి. చెప్పరే ఆమెనని?
ఏమంటే హాస్పిటల్కి విచారణ ఎందుకంటే మాకు తెలుసుగా, రాజమండ్రిలో ఏ హాస్పిటల్ ఉందో, తాళ్ళపల్లి ఏ హాస్పిటల్ ఉందో, ఈ పక్కన ప్రక్కిలంకల ఏ హాస్పిటల్, ప్రతిదీ మాకు తెలుసు కదండి, విచారణ చేయవసరంలా. కానీ దేవుని సందులో నీవు విచారణ చేస్తే దేవుడే ఆలోచన ప్రకారం నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించిన స్థలంలోకి నువ్వు వెళితే అక్కడ ఉన్న డాక్టర్లో పరమ వైద్యుడు ఆయన వైద్యం చేయబోతున్నాడు. అందుకని విచారణ చేయాలండి. ఇస్సాకు బలిగా అర్పించబడడానికి అబ్రహాముతో ఏ కొండకు వెళ్ళమన్నాడు? మోరియా పర్వతములలో నేను చూపించు పర్వతం మీదకి వెళ్ళు. అన్ని మోరియా పర్వతాలు చెప్పి పరిగెత్తకు, అన్ని మోరియా పర్వతాలు చెప్పి హడావుడిగా ఎక్కేయకు, దగ్గరగా ఉన్న పర్వతం అని చెప్పి నేను చూపించే పర్వతం మీదకి వెళితేనే అక్కడ నీకు పొదలో చిక్కుకున్న పొట్టేలు ఉంటుంది. ఆమెను చెప్పండి. అదే కనుక అబ్రహాము గారు తనకి ఏది నచ్చిన అంత దూరం తెలియదు, 3 రోజులంత ప్రయాణం, మోరియా దేశంలో పర్వతాలు కావాలా, ఇక్కడ పర్వతాలు లేవా, అక్కడ పర్వతాలు లేవా, అక్కడ పర్వతం లేదనుకుని గబ్బాలను ఒక పర్వతం ఎక్కడ త్వరపడి ఏం జరిగేది? పొట్టేలు ఉండేది కాదు, ఇస్సాకుని వధించేసేవాడు. అందుకే దేవుని దగ్గర విచారణ చేయాలి ప్రతిదానికి. రేపు ఏ పని చేయబోతున్నావు విచారణ చేయండి. అయ్యా ఈ పనిలో నీవు నాకు తోడుంటావా? రేపు వెళ్ళే ప్రయాణంలో నీవు నాకు తోడుగా ఉంటావా? ఇదిగో నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, వారికి తోడుగా ఉంటావని విచారణ చేయాలి ప్రతిదానికి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే విచారణ చెయ్యాలండి. ప్రతిరోజు కూడా ఆయన సందులో విచారణ చెయ్యాలి. ఇక్కడ మీరు గమనించండి, ఒకప్పుడు ఫిలిస్తీన్ ఈజీగా చంపేశాడు. ఒక్కడు 6 మూరల జానడు ఉన్న వ్యక్తిని చంపేశాడే. మరి ఈ రోజున ఫిలిస్తీన్ల మీదకి వచ్చేసరికి విచారణ ఎందుకు చేస్తున్నాడు అనుకున్నారు? ఆయన దగ్గర విచారణ చేయడం మనం నేర్చుకోవాలి. ఆమెను చెప్పండి. అందుకే భక్తులు మనకి మాదిరికరంగా వీటిని రాసి పెట్టారు. వీటిని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి ఒక్క మాట మన ఆత్మ జీవితం కట్టుకోవడానికి, నడిపించబడడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇది చేయకూడదు అని మనకి ఖచ్చితంగా చెప్తుంది, ఇలా వెళ్ళకూడదు అని మనకు ఖచ్చితంగా బోధిస్తుంది, ఇలా మాట్లాడకూడదు అని ఖచ్చితంగా బోధిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, ఇష్టం చేసుకో అని ఎక్కడ బోధించినట్లుగా మనకి కనబడదండి. అందుకే ప్రతి దానికి విచారణ చెయ్యాలి. దేవుని సన్నిధిలో నీవు విచారణ చేస్తే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చిందో ఈ మాట నాకు జ్ఞాపకం చేశాడండి. ఈ మాట ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ సంవత్సరం మన ప్రార్థనలన్నీ సఫలపరచాలని కోరుకుంటున్నాడు. కనుకే ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడికి వచ్చిన మనం కాలయాపన కోసం వచ్చిన వాళ్ళం కాదండి, ఏదో కాసేపు ఉండి వెళ్ళిపోదాం వచ్చిన వాళ్ళం అసలే కాదండి. ఆయన చిత్తానుసరమైన బిడ్డలను, ఆయన ప్రార్థన చేసే గుంపులో ఉన్న బిడ్డలను, ఆయన వారి ప్రార్థనలు సఫలపరచాలని కోరుకున్న బిడ్డలనే దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మీ ప్రార్థన అందరినీ నా దేవుడు సఫలపరచునుగాక. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి ప్రార్థనలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. అలా సఫలపరచాలని మొట్టమొదటి మీరు ఎలా ఉండాలి? ధైర్యముగా, దేవునిని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి. రెండవది మీరు దేవుని యొద్ద విచారణ చేయాలి. ఇప్పుడు తర్వాత మాట కొంచెం తర్వాత ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళమన్నాడు కదా, అప్పుడు ఏం జరిగింది చదవండి ఒకసారి. అదే 2వ వచనం చదవండి, ఇందాక చదివిన దగ్గరే. ఫిలిస్తీన్లను హతము చేసి కెయీలను రక్షించు. గట్టిగా ఆమె చెప్పండి. ఫిలిస్తీన్లు హతం చేయడం అంటే ఏంటి చెప్పనా? మన శత్రువులు, మనకి ఇరుగు పొరుగు అందరినీ చంపేమని కాదండి. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఏది దేవునికి ఆటంకం కొన్న ఫిలిస్తీన్లు ఉన్నాయి. మందిరానికి వెళ్లకుండా ఆటంకపరిచే ఫిలిస్తీయుడు ఉంటాడు, వాక్యం చదవకుండా చేసే ఫిలిస్తీయుడు ఉంటాడు. ఆత్మ సంబంధంగా నేను చెప్తున్నానండి, శారీరకంగా కాదు. ఎవరెవరో నన్ను మందిరానికి వెళ్ళడం లేదండి ఆడు ఫిలిస్తీయుడు అని అనకండి. మందిరానికి మనుషుల గురించిగా నేను చెప్పేది. ఆత్మ సంబంధంగా నీ ఆత్మీయ జీవితం ఎదగనివ్వకోకుండా ఏ ఫిలిస్తీయుడు అడ్డుపడుతున్నాడు మీరు పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు, కానీ ప్రార్థన చేద్దాం అనుకునే సమయానికి ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడితే టైం అయిపోతుంది. ఈరోజు వాక్యం చదువుదామని అనుకుంటారు, ఆ వాక్యం చదువుకున్న సమయంలో ఏదో ఊరు వెళ్ళాల్సిన పని వస్తే వెళ్ళి వచ్చేస్తారు, ఇక అక్కడ ఆగిపోతుంది. ఈ ఆత్మ సంబంధంగా నీకు ఆటంకం కొన్న ప్రతి ఫిలిస్తీయుడును నీవు ఏం చేయాలంట? హతము చేసే వ్యక్తిగా మార్చబడదువు గాక. నీవు నీ ఆత్మ జీవితాన్ని ఎదగనివ్వకుండా ఏ ఫిలిస్తీయుడైనా సరే, నీ ఆత్మ సంబంధంగా ఎదగనివ్వకుండా చేసిన ఏ ఫిలిస్తీయుడైనా సరే, ఆత్మ సంబంధంగా వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరుచుకొని నీవు ధరించుకొని ఆ ఫిలిస్తీన్ని హతము చేసే వ్యక్తిగా మార్చబడదువు గాక. అలాంటి స్థితి మనకు దేవుడు దయచేయాలండి. అలాంటి స్థితిలో మనం నడిపించబడాలండి. అలాగే అదే వచనంలో చదవండి, 23 అధ్యాయం 14 వచనం చదవండి.
దానికి ముందు ఒకసారి చెప్తాను చూడండి. 23వ అధ్యాయంలో దానికి ముందు 14 వచ్చిన చదవండి. చేయిచుండెను. సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకని అప్పగించలేదు అనుకున్నారు? దేవుని సందులో మాటి మాటికి ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. అది దేవుని సందులో మాటికి విచారణ చేస్తున్నాడు. ఆ విచారణ చేసిన దాన్ని బట్టి శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో, అపాయం ఎటు నుంచి వస్తుందో, ఆపద ఎటు నుంచి వస్తుందో, అవమానం ఎటు నుంచి వస్తుందో దేవుడు ముందుగా ఏం చేస్తున్నాడు? దావీదుకి తెలియజేస్తున్నాడు. కాబట్టే సౌలు చేతికి దావీదు అప్పగించబడలేదు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు విచారణ చేయగలిగితే నీ కుటుంబం మీదకి ఏ శత్రువు అనే సౌలు నీ కుటుంబంలోకి రాడు. ఆమేన్ చెప్పండి. ఏ శత్రువు అనే సౌలు కూడా నీ కుటుంబంలోకి రానివ్వడు దేవుడు. ఆమేన్ చెప్పండి. నీవు విచారణ చేయగలిగితే చాలు, ఆ విచారణ చేసిన నీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా నివసింపచేయబోతున్నాడు, సురక్షితంగా కాపాడబోతున్నాడు, సురక్షితంగా నడిపించబోతున్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19 వచనం చదవండి. 5:19. ఇక్కడ కూడా దేవుడు దావీదు పని చేస్తున్నాడు చూడండి. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు ఏమన్నాడు దేవుడు? పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇందాకడేమో కెయిలాలో అక్కడ విచారణ చేశాడు, ఆ కెయిలా అనే ప్రాంతంలో విచారణ చేశాడు. ఇంకొక మాట చెప్పనా? అక్కడ విచారణ చేస్తాడు, చేసి ఒక మాట అంటాడు, అయ్యా ఇదిగో ఇక్కడ కెయిలా ప్రజలు ఒకవేళ సౌలు వస్తున్నాడు కదా, వాళ్ళ చేతికి నన్ను అప్పగిస్తావా? వీళ్ళేమన్నా నన్ను ఆ సౌలు రాజుకి కెయిలా ప్రజలను అప్పగిస్తారా అని అడిగితే ఏమంటాడు తెలుసా? వాళ్ళు అప్పగించేపోతున్నారు, నిన్ను వాళ్ళు అప్పగించేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఒకసారి మీరు గమనించినట్లయితే ఆ మాట చదివిస్తాను చూడండి, కొంచెం పేజీలు వెనక్కి తిప్పండి. 23వ అధ్యాయంలోకి రండి. 12వ వచనం చదవండి. కెయిలా జనులు ఆ జనులను సౌలు చేతికి అప్పగించుదురా. విన్నారా? ఎన్నోసారి అంటండి మరలా. అంటే అంతకుముందు ఏమి మనవి చేశాడు? అంతకుముందు ఏమి విచారణ చేశాడు? అయ్యా ఇదిగో ఈ ఫిలిష్తీయులు నా చేతికి అప్పగిస్తావా? ఫిలిష్తీయులు నా చేతికి అప్పగిస్తావా? అప్పగిస్తా, వెళ్ళు అన్నాడు. అప్పగించేశాడు. ఇక్కడ తర్వాత పలానా ప్రాంతంలో కెయిలా ప్రజలు రక్షించన్నాడు కదా, ఆ కెయిలా అనే ప్రాంతంలో ఇప్పుడు మన అన్నదేవరపేట ఎలాగో ఆ రోజులో ఒక ఊరు కెయిలా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మరలా ఈయనకు అనుమానం వచ్చింది, సౌలు దావీదు ఎత్తుకుంటూ వస్తున్నాడు, దావీదుని తరుముకుంటూ వస్తున్నాడని గమనించినటువంటి దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. అయ్యా ఈ ప్రజలు ఆ సౌలు చేతికి నన్ను అప్పగిస్తారా? ఈ సౌలు చేతికి నన్ను అప్పగించేస్తారా అని అడిగితే దేవుడు ఏమన్నా ఇప్పుడు చదవండి ఆ మాట. వారు నిన్ను ఏం చేస్తారంట? అప్పగించేస్తారు. చూసారండి, విచారణ చేయబడి తెలిసిందా? విచారణ చేయకపోతే తెలిసేదంటారా? విచారణ చేయబట్టి, ఆయన సందర్భంలో విచారణ చేయబట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ రోజున విచారణ చేస్తే ఏ శత్రువు కూడా నీ మీదకి రానివ్వడండి దేవుడు. ప్రతిరోజు విచారణ చేయాలి. అయ్యా ఇది ఈ పని చేయమంటావా వద్దంటావా? ఇటు వెళ్ళమంటావా వద్దంటావా? ఈ విధంగా ఉండమంటావా వద్దంటావా అని ప్రతిరోజు ఆయన దగ్గర నేను విచారణ చేసే గుంపులో ఉందుము గాక. ఇప్పుడు అక్కడ రాసిన మాట మరలా కొంచెం ముందుకు వెళ్ళండి. 2వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి 5:19 ఒక మాట ఎందుకు చదివాం కదా, చదవండి ఇప్పుడు ఒకసారి. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకసారి చేశాడు కదండి విచారణ. అక్కడ దేవుడు ఏమన్నాడు? ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తా. మళ్ళీ విచారణ చేశాడు. అయ్యా ఈ ప్రజలు నన్ను అప్పగిస్తారని చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
ఇన్నిసార్లు విచారణ చేశాడు కదా, అయ్యో ఇన్నిసార్లు అడుగుతున్నాను దేవుడేమన్నా అనుకుంటాడేమో, ఇన్నిసార్లు అడుగుతున్నాను దేవుడేమన్నా నన్ను ఏదైనా మాట అంటాడేమో అని అనుకొని ఉండిపోయాడని విచారణ చేయకుండా మరలా ఇక్కడ విచారణ చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ ఫిలిస్తీన్ల మీదకి నన్ను వెళ్ళమంటావా, ఈ ఫిలిస్తీన్ల నా చేతికి అప్పగిస్తావా? చదవండి ఏమైందో, అది గట్టిగా ఆమెను చెప్పండి. పొమ్ము నిస్సందేహముగా, గట్టిగా ఆమెను చెప్పండి. ఈ సంవత్సరము మీరు విశ్వసించండి, దేవుని సన్నిధిలో విచారణ చేయండి. ఏది మీ చేతికి అందకుండా, ఏ విషయంలో ఏ ఆశీర్వాదం మీరు పొందకోకుండా ఉన్నారో ఈ సంవత్సరంలో నిస్సందేహంగా నా దేవుడు అది మీరు పొందుకునేటట్లు నా దేవుడు చేయునుగాక. నిస్సందేహంగా నా దేవుడు మీరు అది ఆస్వాదించేట్లుగా నా దేవుడు చేయునుగాక. ఏ ఆశీర్వాదం విషయంలో, ఏ ఆరోగ్య విషయంలో, ఏ రకమైనటువంటి పిల్లల విషయంలో మీరు అయ్యా ఇది పొందుకోలేకపోతున్నాను అనుకున్నారో మీరు విశ్వసించండి, ఈ సంవత్సరం విచారణ చేయడం మొదలు పెట్టండి, మీరు నిస్సందేహంగా మీరు పొందుకునేటట్లు నా దేవుడు చేయబోతున్నాడు. సరే ఇది జరిగింది కదా, కొంచెం ముందుకు వెళ్ళి 23 వచనం చదవండి. ఇప్పుడు 5వ అధ్యాయం 23 వచనం. ఎన్నిసార్లు చూసారండి, ఎన్నిసార్లు ఆయన విసుగు చెందుతున్నాడా? మనమైతే ఏం చేస్తాం, ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇంకేం అడుగుతాంలే, మనకు తెలీదా, మనం చేయలేదా యుద్ధం ఫిలిస్తీన్లతో, మనం పోట్లాడలేదా యుద్ధం ఫిలిస్తీన్లతో, ఈ దీనికి కూడా ఆయన అడగాల అనుకుని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూడండి, చదవండి ఒకసారి. అందుకు యెహోవా, విన్నారా ఈ మాట అర్థమైందండి మీకు? అంతకు ముందే కదా ఫిలిస్తీన్లు యుద్ధం చేశాను, పైన ఎన్నో వచనంలో ఇప్పుడు మనం చదివాం అక్కడ 12 వచనంలో, ఇప్పుడు ఎన్నో వచనం చదువుతున్నాం? ఈ 10 వచనాల్లోనే అడగాలంటారా దేవునిని? ఒకసారి యుద్ధానికి వెళ్ళనా అంటే వెళ్ళు, నీకు జయమిస్తాను నిస్సందేహంగా, వాళ్ళని అప్పగిస్తాను అన్నాడు కదా. ఇంతలోనే అడగాల అని అనుకుని విచారణ చేయకుండా వెళ్ళిపోతే ఏం జరిగేది? అక్కడ యుద్ధంలో ఒకవేళ మరణించేవాడేమో. అందుకే ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో విచారణ చెయ్యాలండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలంటే నీవు మొట్టమొదటి దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి, రెండవది నీవు దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. అలా గనక నీవు చేస్తే ఆత్మ సంబంధంగా నీవు అన్ని విషయాల్లో జయము పొందుదువు గాక. ఇందాక మనం చదివిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు చేతికి దావీదుని దేవుడు అప్పగించలేదు, నిన్ను ఏ శత్రువు చేతికి నా దేవుడు అప్పగించాడు. ఆమెను చెప్పండి. నీవు విచారణ చేయగలిగితే, దేవుని సందులో మర్ర పెట్టగలిగితే, దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే, దేవుని సందులో అయ్యా అని నీవు కనుక అడగగలిగితే, ఏ సౌలు అనబడిన శత్రువు చేతికి నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు అప్పగించాడు. గట్టిగా చెప్పండి ఆమెనని. మన కుటుంబం శత్రువుల చేతిలో ఉండకూడదు, నష్టాల చేతిలో ఉండకూడదు, అపవాది చేతిలో ఉండకూడదు, ఇనప సంఖ్యల చేతిలో ఉండకూడదు. ఏ రకమైనటువంటి చీకటి అనే బంధకాల దాంట్లో మన కుటుంబాలు ఉండకూడదండి. అందుకే మనం ప్రతిరోజు కూడా ఆయన సంధిలో ఆయనను బట్టి, దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి, ఆ దేవుని వద్ద విచారణ చేయాలి. 3వ మాట చెప్పి ఇక నేను వివరించను, చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఆ ఒక్క మాట చదివి ఇక మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మూసేయండి. 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని, గట్టిగా ఆమెను చెప్పండి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ రాసిన మాట చాలా లోతుగా ఉన్న, ప్రియుడు అంటే సంఘం, ఆ ప్రియుడు అంటే మన రారాజైన యేసు, ప్రియురాలు అంటే సంఘం. ఆ సంఘమైన మనం ప్రతిరోజు త్వరగా రాబోతున్న యేసయ్య మీద ఆనుకునే వారిగా మార్చబడదుము గాక. అలా మనం మార్చబడితే ప్రతిదానికి, దీనికి కూడా అనుకోవాలా, ఈ చిన్న పనికి కూడా అనుకోవాలా అని అనుకోకూడదు. మనం ప్రతిదానికి ఆయన మీద ఆనుకోవాలి, ప్రతిదానికి ఆయన మీద ఆధారపడాలి. ఆ మాట చదవండి 8:5లో మరలా. తన ప్రియుని మీద ఆనుకొని, గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు మనం ఎక్కడ ఆనుకోవాలి? మన ఇంటికి కట్టిన గోడ మీద ఆనుకొని, మన ఇంటి దగ్గర కట్టినటువంటి వరండా మీద ఆనుకొని, మన ఇంటి పెంకుటిల్లు దగ్గర ఆ సూర్యున ఆనుకొని, మనం ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? కానీ మన ప్రియుని మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకొని జీవిస్తే, ఆయన మీద మనం ఆనుకొని నడిస్తే, ఆయన మీద మనం ఆనుకొని బ్రతికితే
నీ జీవితంలో, నా జీవితంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబోతున్నాడు. అనుకోవడం అంటే ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనం దేవుని సన్నిధిలో రక్తం చేత కడగబడ్డాం, ఆయన సొత్తుగా మార్చబడ్డాం. లోకం వైపు కానీ మరలా లోక ఆశల వైపు కానీ మనం ఆనుకునే వారిగా ఉండకూడదు. నష్టమైనా, కష్టమైనా, శ్రమలైనా, ఉపద్రవాలైనా, వస్త్రహీనతలైనా, బలహీనతలైనా ఏదొచ్చినా సరే ముందున్న వాటి మీదే మన ఆశలు ఉండాలి, ముందున్న వాని వైపే మన చూపు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, నాగటి మీద చెయ్యి పెట్టి ఎవడును, ఎందుకని వెనక చూస్తే ఎదుట వెళ్తున్నటువంటి ఆ ఎద్దులకు నాగలి తగిలి గాయాలవుతాయి, లేదా ఆ నాగలి ఇతని కాళ్ళకు అడ్డం పడి ఆ ఎద్దులు లాక్కుంటూ వెళ్ళిపోతే ప్రాణానికి నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అందుకే నీ ఒక్కసారి దేవుని మీద ఆనుకుంటానని తిరిగావు, రక్షణ పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, వాక్యానుసారంగా ఎదుగుతున్నావు, ప్రార్థనలో నమ్మకంగా నడుస్తున్నావు, నీ కుటుంబాన్ని ప్రార్థనలో ఎదిగింపజేసుకుంటున్నావు. ఒకవేళ ఏదైనా చిన్న కష్టమో, నష్టమో, శ్రమో, ఉపద్రవం వచ్చినప్పుడు ఆనుకున్న ఆ ప్రియుని మీద నుంచి వేరై లోకంలోనే బాగుంది, ఒకప్పుడే బాగుంది, ప్రార్థన చేయకముందే బాగుంది, మందిరానికి వెళ్ళకముందే బాగుంది, వాక్యం వినకముందే బాగుంది, పాటలు పాడకముందే బాగుంది అనుకొని ఒకవేళ ఆనుకున్న ప్రియుని మీద నుంచి నువ్వు వేరవితే నీ ప్రార్థనలు సఫలపరచబడదని దేవుడు మనకి ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. మనం ఈ రోజున ఆయన సన్నిధిలో నిలిచిన మనం, ఆత్మసంగ ఎదుగుతున్న మనం ప్రియుని మీద ఆనుకున్న వారిగా మార్చబడుదుము గాక. ఆ ప్రియుని అంటే ఈ రాబోతున్న యేసు క్రీస్తు వరుడుగా రాబోతున్న ఆయన మీద సంఘమనబడిన మనందరం కూడా ప్రతిరోజు ఆనుకొని నడిపించబడుదుము గాక, ఆయన మీద ఆధారపడి జీవించుదుము గాక. కీర్తనలు 50:22 మాట ఉంటుంది కదా, చదవదని చెప్తాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఎన్నడును ఆయన కదలనివ్వడు. ఈ రోజున నీవు ఆయన మీద ఆనుకుంటే చాలండి, నువ్వు కదలాల్సిన పని లేదు. దావీదు అంటాడు కదా, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఆయన మీద ఆనుకుంటే నువ్వు కదల్చబడవు. ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి, చక్కగా కట్టారు, ఒకే రూపులో కట్టారు, ఒకే రంగు వేశారు, ఒకే సిమెంట్ వాడారు, ఒకే రాళ్ళకు తీసుకొచ్చారు, ఒకే మేస్త్రి కట్టాడు. కానీ ఆ కట్టిన 2 ఇళ్ళకి ఒక ఇల్లేమో బండ మీద కట్టబడింది, ఒక ఇల్లేమో ఇసుక మీద కట్టబడింది. 2 ఇళ్ళకి కట్టినప్పుడు బాగానే ఉన్నాయి, ఆహా ఎంత అందంగా ఉన్నాయి అని అనుకున్న దారిన పోయేవాళ్ళు. ఇల్లును చూసి ముచ్చటపడ్డారు, ఆ ఇల్లు కట్టిన తీరును చూసి సంబరపడ్డారు. కానీ ఆ ఇంటికి గాలి వచ్చి కొట్టింది, తుఫాను వచ్చి కొట్టింది, వరదలు వచ్చి కొట్టాయి. ఆ 3 వచ్చి కొట్టినప్పుడు ఇసుక మీద ఉన్న ఇల్లేమో కుప్పగూలిపోయి కొట్టుకుపోయింది, బండ మీద ఉన్న ఇల్లేమో కదల్చబడకుండా నిలకడగా ఉంది. ఈ రోజున నీవు క్రీస్తు పునాది అనే బండ మీద నీవు ఆనుకొని గనక నీవు జీవించగలిగితే ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఏ తుఫానైనా, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఏ కష్టమైనా, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఏ నష్టమైనా నీవు పోరాడగలిగి జయించగలిగే వ్యక్తిగా మార్చబడదువు గాక. అప్పుడు నీవు అంటావు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచాడు, నా ప్రార్థనని యెహోవా సఫలపరిచాడు అని నీవు నేను చెప్పగలిగేటట్లుగా మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిది దేవునిని బట్టి ధైర్యంగా ఉండాలి, రెండవది దేవుని యొద్ద విచారణ చేయాలి, మూడోది నీ దేవుని మీద నీవు ఆనుకొని, ఆ దేవుడు ఎవరు? మనం ఆరాధించే క్రీస్తు పునాది కలిగిన బండ మీద మనము ఆనుకొని జీవించగలిగితే నీవు కదల్చబడవు, నీవు స్థిరపరచబడతావు, నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనంగా గుంపుగా నీవు మార్చబడుదువు గాక. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు అంటారు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచాడు. ఈ రోజున మనలో ఒక ఆశ ఉండాలి, అయ్యా నా ప్రార్థనలన్నీ నీవు సఫలపరచాలి. ఇదిగో ఈ విధంగా నేను ఈ 3 విషయాలు నేను నిలబడతానయ్యా, నేను నిన్ను బట్టి ధైర్యంగా ఉంటాను, నీ సన్నిధిలో నేను విచారణ చేస్తాను, నీ మీద నేను ఆనుకుంటానని ఒక్క క్షణం తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి ఒక క్షణం, ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా.
నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచాడు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మా ప్రార్థనలన్నీ సఫలపరచబడడానికి మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో 3 విషయాలు మా కన్నుల ముందు పెట్టారు. మా ప్రార్థనలన్నీ సఫలపరచబడాలంటే మేము ఆత్మ సంబంధంగా 2 రెక్కలు కలిగిన వారిగా మార్చబడాలి. మా ప్రార్థనలు సఫలపరచబడాలంటే నిన్ను బట్టి, మా దేవుని బట్టి మేము ధైర్యంగా ఉండాలి. మా ప్రార్థనలు సఫలపరచబడాలంటే మేము ప్రతిరోజు నీ సన్నిధిలో విచారణ చేయాలి. మా ప్రార్థనలు సఫలపరచబడాలంటే మేము లోకం మీదో, డబ్బు మీదో, ధనాశ మీదో, ఈ లోక సంబంధం భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఆనుకునే వారిగా కాక, నీ మీద మేము ఆనుకొని ఆధారపడే వారిగా మేము మార్చబడేట్లుగా సహాయం చేయండి ప్రభు అంటూ ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, మేము అలా జీవించేటట్లు సహాయం చేయండి, మేము అలా బ్రతికేటట్లు సహాయం చేయండి, మా జీవితంలో కార్యాన్ని చేయండి ప్రభు, మా కుటుంబాల్లో అద్భుతం జరిగించండి ప్రభు అంటూ ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడినటువంటి నాయన కొద్ది మాటలు మా హృదయం అనే పలక మీద మేము భద్రం చేసుకుని ఆ మాటల ప్రకారం మేము నడిపించబడడానికి సహాయం చేయండి. ఈ దినాన్ని మీరు ఇచ్చిన వాగ్దానం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును అని మీరు సెలవిచ్చారు. అలా సఫలపరచబడాలంటే మేము ఎలా ఉండాలో తేటగా 3 విషయాలు మాకు బోధించారయ్యా. నిన్ను బట్టి మేము ధైర్యపరచబడి, నీ యొద్ద మేము విచారణ చేసి, నీ మీద మేము ఆనుకుంటే మా ప్రార్థనలన్నీ సఫలపరుస్తానన్నారు. ఆశతో నీ సందులు నాయన చేరి ప్రార్థన చేసుకుని మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. వారి కుటుంబాల్లో ఈ మాటల ప్రకారం జీవించడానికి బలపరచండి. మేలు చేసి తృప్తిపరచండి. ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించి రాబోతున్న నెలంతటికీ కావాల్సిన కృపతో నింపండి. అలాగే ఎంతమంది ఆశతో ఆసక్తితో నీ సంధికి వచ్చారో వారందరి కుటుంబాలను దీవించండి. ఎవరెవరు బలహీనంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి తైలపు బుడ్డిలో మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి, మీ శిలువలో కాల్చిన రక్తాన్ని అక్కడ ప్రోక్షింపజేసి, అది వారు దేహాలపైన బలహీనత పరచబడిన స్థలంలో రాసుకుంటుండగా, నీటిలో కలిపి నాయన వారు ఇంటి చుట్టూ ప్రోక్షిస్తూ ఉండగా, నీ అగ్ని కంచెగా అగ్ని ప్రాకారంగా వారి దేహాలకు స్వస్థత కలిగే విధంగా మార్చమని ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపిస్తూ మరొకసారి దినాన పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధులకు వచ్చి ఆయన మాటలను ధ్యానించిన ప్రతి వానికి ఆ మాటల ప్రకారంగా తీర్మానం చేసుకుని నడవాలని సిద్ధపడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారమందరికీ కావలసిన ప్రతి దినమునకు కావలసిన కృపా సమాధానములు సమృద్ధిగా సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు, పేరు పేరు అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.